హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుంటారని ఆశిస్తున్నాను. ఓకే, సో నేను మీకు ఈరోజు చెప్పబోయే ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి యాప్స్ పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ మొత్తం 7 రకాలండి. దాంట్లో 10 to 15 మినిట్స్ చేయాలి. ఈచ్ ఎక్సర్సైజ్ వచ్చి 40 to 15 మినిట్స్ చేయాలి. ఓకేనా? చేసిన ఇన్ బిట్వీన్ ప్రతి ఎక్సర్సైజ్ అయినాక 20 సెకండ్ రెస్ట్ తీసుకోవాలి. ఓకే, అది ఇప్పుడు ఎట్లా చేయాలో నేను చెప్తాను. ముఖ్యంగా కొన్ని గమనికలు. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు ఒక యోగా మ్యాట్ తీసుకొని చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే అది మన బ్యాక్ కంఫర్ట్గా ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి ఎటువంటి నొప్పి లేకుండా స్మూత్గా ఉంటుంది. దాని మీద కూర్చొని చేస్తే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి కంట్రోల్ క్రంచెస్. ఓకేనా? ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే, చూడండి. కాళ్ళు ఇట్లా స్ట్రైట్గా పెట్టి చేతి ఇట్లా వెనకకి పెట్టుకొని కంట్రోల్ వేలో లేగాలి. ఎట్లా అంటే బయటికి లేచేటప్పుడు ఊపిరి వదలాలి, కిందకు వచ్చేటప్పుడు ఊపిరి ఇట్లా పీల్చుకోవాలి. ఓకేనా? Let's start video. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే పొట్ట బిగించి పెట్టుకోవాలండి, అంటే టైట్ చేసి పెట్టాలి. అప్పుడే మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా 40 to 50 సెకండ్స్ చేయాలి. మళ్ళీ 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎక్స్టెండ్ క్రంచెస్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. కొంచెం కష్టంగా ఉంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. క్రమం తప్పకుండా చేయండి. ఓకేనా? చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో అది కూడా చూపిస్తా. చూడండి, ఇది కూడా ఇట్లా పడుకొని చేయాలి. కాకపోతే కాలు బాడీ వచ్చి దగ్గరికి ఇట్లా అవ్వాలి సైమల్టేషన్లీ. ఓకేనా? చేసి చూపిస్తే చూడండి. ప్రతి ఎక్సర్సైజ్ ఇట్లా చేసేటప్పుడు ఇట్లా గాలి వదలాలి, కిందకు వచ్చాడు గాలి పీల్చుకోవాలి. పొట్ట టైట్గా ఉండాలండి. ఇక్కడ ఎంత పెయిన్ వస్తుందో మీకే తెలుస్తుంది చేసేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం 20 సెకండ్స్ రెస్ట్కొని మూడో ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. దీన్ని అబ్లిక్ క్రంచెస్ అంటారు. అబ్లిక్ అంటే ఈ సైడ్లో ఉన్న మసల్స్ ఉంటాయి కదా, సైడ్లో ఉన్న కొవ్వు తగ్గుతుంది. ఈ సైడ్లో ఉన్నదంతా ఆ మసల్స్ మీకు ఎక్స్పోజ్ అవుతాయి, కొవ్వు కరిగి స్లిమ్గా ఉంటారు. ఓకేనా? అబ్లిక్ క్రంచెస్ ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తే చూడండి. ఓకేనా? ఇది కూడా సేమ్ అండి, పడుకొని చేయాలి. ఓకే, సో దీన్ని ఎట్లా అంటే ఒక కాలు ఇట్లా లేపి ఒక చెయ్యి ఇట్లా నొరం కింద పెట్టుకొని ఇంకోటి వచ్చి అంటే రైట్ చెయ్యి లెఫ్ట్ చెయ్యి రైట్కి చేయాలి. ఫస్ట్ సెట్ రైట్ చేసి చూద్దాం. ఓకేనా? ఇట్లా చేయాలండి. ఇట్లా లేచేటప్పుడు గాలి వదలాలండి, ఇట్లా కిందకి వెళ్ళేట్టు పీల్చుకోవాలి. ఇది కూడా మంచి ఎక్సర్సైజ్ అండి లోయర్ పబ్లిక్ మసిల్స్కి. ఇప్పుడు ఇది అయిందంటే వన్ సైడ్ అయినాక 10 to 20 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలండి. మళ్ళీ ఆల్టర్నేటివ్
చేయాలి. ఓకేనా? అట్లా 40 to 50 సెకండ్స్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది కూడా ఈ కాలు కూడా సేమ్ ఇట్లనే పైకి లేపాలి. పైకి లేపినట్టు ఏమవుతుందంటే ఈ భాగం ఎంగేజ్ అవుతుంది, మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకని ఇది ఇట్లా లేపి బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు ఈ కాలుతో ఇట్లా చేయాలి. చూసారండి? ఇట్లా చేయండి, కంపల్సరీ మంచి రిజల్ట్ వస్తుంది మీకు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలనేది చేసి చూపిస్తాను. దీన్ని బైసికల్ క్రంచెస్ అంటారు. ఓకేనా? ఇది కూడా ఓవరాల్గా అండి మంచి ఫలితం ఇస్తుంది మీకు. అది కంట్రోల్ వేలో చేయండి. ఓకేనా? డెఫినెట్లీ చెప్తున్నాను, డైలీ పాటియండి. 100% మీకు 1 మంత్లో రిజల్ట్ రాకపోతే కామెంట్ చేసి మీరు నన్ను అడగండి. కాకపోతే తప్పకుండా నేను చెప్పిన టైమింగ్ చేసుకుంటూ మీరు ఉండాలి. మరి దీంతోపాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు బైసికల్ క్రంచెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. ఓకే, సేమ్ ఇది కూడా ఇంతేనండి. కాలు ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఇప్పుడు ఇది కూడా అట్లనేండి, ఆల్టర్నేట్. ఓకే, రైట్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ చెయ్యి రైట్ లెగ్తో కలుపుతూ చేయాలి. ఓకేనా? గుడ్ చేసి చూపిస్తే చూడండి. ఇట్లా అనేటప్పుడు ఊపిరి తెచ్చుకోవాలండి. ఇప్పుడు బయటకు వెళ్ళాలి. ఇన్హేల్ ఎక్సర్సైజ్గా చేసుకుంటూ చేయాలి. ఇట్లా చేయండి 40 to 50 సెకండ్స్. ఓకేనా? 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఇది వి సిట్అప్. చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఇది కంపల్సరీ చేయండి. ఓకేనా? అది ఎట్లా అంటే చేసి చూపిస్తాను ఇలా చేయాలనేది. ఓకేనా? కాలు ఇట్లా కాలు లేపుతూ ఇట్లా చేయాలండి. ఇది చేసేటప్పుడు మన తోక ఎముక అంటారు కదా, టేల్ బోన్ అంటారు, అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇట్లా 40 to 50 సెకండ్స్ ఉండండి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఇది పొట్ట కంట్రోల్లో టైట్ పెట్టుకుంటూ ఉండాలి. మీరు మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. లాస్ట్ 2 ఎక్సర్సైజెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకేనా? చాలా కష్టంగా ఉంటుంది, చేస్తూ మీకు అలవాటు అయిపోతుందండి. స్టార్టింగ్లో కొంచెం టఫ్ అనిపిస్తుంది, అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు లాస్ట్ ఎక్సర్సైజ్ 7వది, హలో బాడీ హోల్డ్. అంటే తెలుగులో ఏమంటారంటే నౌక ఆసనం. ఓకే, ఇది యోగా అనుకోకండి, ఇది కూడా యోగా పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్లో ఇది కూడా వస్తుంది. యోగా కూడా చేస్తారు. ఓకేనా? సో మిక్స్ ఉంటుందండి. ఓకే, వ్యాయామం అంటే యోగా కూడా పార్ట్ ఆఫ్ వ్యాయామంలోనే వస్తుంది, ఎక్సర్సైజ్ కూడా అంతే కదా. ఇప్పుడు ఈ పొజిషన్ ఎట్లా ఉంటుంది, నౌకాసనం ఎట్లా ఉన్నది చేసి చూపిస్తాను. కాళ్ళు ఇట్లా పైకి లేపి, చేతులు ఇట్లా లేపి ఇట్లా ఉండాలండి, ఇట్లా. ఓకే, అట్లా 40 to 50 సెకండ్స్ ఉండాలి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి ఇది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే పొట్ట కంట్రోల్లో టైట్ చేయాలి, అంటే స్క్వీజ్ చేసి పట్టాలి. చూస్తారు కదండి, ఇలాంటి ఇది లాస్ట్ ఎక్సర్సైజ్. మీరు చేయండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఈ
వీడియో వ్యాయామం ప్రతిరోజు 10 to నేను మీకు చూపించిన ఈ 7 ఎక్సర్సైజులు కేవలం 10 నుంచి 15 నిమిషాలు క్రమం తప్పకుండా చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. అట్లనే మంచి ఆహార అలవాట్లు ఉండేటట్టు చూసుకోండి. అవి ఎట్లా అంటే ఫ్రూట్స్, ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఆరోగ్యం కోసం నేను ఇలాంటి వీడియోలు తీసుకొస్తాను. మీరు నాకు చేయాల్సింది ఒకటే, మా ఛానల్లో మీ ప్రేమతో సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం అండి.